అందరికీ నమస్కారం. జై గురుదేవ దత్త. సకల సౌభాగ్యాలను ప్రసాదించే దత్తాత్రేయ స్వామి శక్తి స్వరూపిణి శ్రీ అనగాదేవి. ఈ రోజు మనం అనగాదేవి చరిత్రలోని 3వ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాం. అనగాదేవిని ఆరాధించడం వల్ల మన జీవితంలో అశాంతి ఎలా తొలగిపోతుందో ఈ అధ్యాయం మనకి ఎలా మార్గనిదర్శనం చేస్తుందో చూద్దాం. అనగాదేవి అనుగ్రహము భక్తుల ఆవేదనను అనగాదేవి ఎలా అర్థం చేసుకుంటుందో మరియు వారి కష్టాలను ఎలా పరిష్కరిస్తుందో వివరిస్తుంది. అనగాష్టమి వ్రతం ప్రాముఖ్యత ఆ అధ్యాయంలో అనగాదేవి ఆరాధన వ్రతం నియమాల గురించి వివరించబడి ఇది గృహములో సుఖశాంతులను కలిగిస్తుంది. అహంకార విముక్తి ఏ విధంగా అనగా మాత చేస్తుందంటే, అనగా అంటే పాపము లేనిది అని అర్థం. భక్తుల మనసులోని అహంకారాన్ని పాపాలను అనగాదేవి ఎలా తొలగిస్తుందో ఈ అధ్యాయం ద్వారా తెలుసుకోవచ్చు. శ్రీ అనగాదేవి నిత్యం స్మరించుకుంటే సమస్త దారిద్ర్యాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పురాణాల గాథ. ఈ పవిత్రమైన చరిత్రను అందరికీ షేర్ చేయండి. జై అనగాదేవి, జై గురుదేవ దత్త.